రాకాస మూవీ రివ్యూ. బాగుందా అంటే బాలేదు, బాలేదా అంటే బాగుంది. ఏంటో మొత్తానికి గట్టెక్కినట్లయితే అనిపిస్తుంది. హాయ్ మై డియర్ మూవీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మూవీ ఫ్రెండ్. లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ రాకాస. డైరెక్టెడ్ బై మానస శర్మ, ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొణితల అండ్ యాక్టెడ్ బై సంతోష్ శోభన్, నయన్ సారిక, వెనల్ కిషోర్, గడప్ శ్రీను, ఎక్సెట్రా ఎక్సెట్రా. నిహారిక అంతకు ముందు పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేశారు. అంతేకాకుండా కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశారు. అవన్నీ కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. అంతకుముందు ప్రచారం బాగా చేయడంతో ఈ మూవీ మీద కూడా కొంచెం బజ్ ఉన్న మాట వాస్తవం. సో ఆ బజ్ కి తగ్గట్టుగా ఈ మూవీ డెలివరీ చేసిన చూద్దాం. స్టోరీ ఏంటంటే, ఊళ్ళో ఒక ఆనవాయితీ ప్రకారం కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఆ ఊళ్ళో ఉన్న పాతపడిపోయిన కోటలోకి ఒక మనిషిని పంపించాలి. ఆ మనిషిని ఒక బ్రహ్మరాక్షసుడు తినేస్తూ ఉంటాడు అనమాట. అలా మనిషిని పంపించకపోతే ఆ ఊరు నాశనం అయిపోతుంది. అందుకని అవసరమైనప్పుడల్లా ఒక మనిషిని పంపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే అనుకోకుండా మన హీరో సంతోష్ శోభన్ ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆయన వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, అక్కడి నుంచి ఎలా తెప్పించుకున్నాడు అనేది స్టోరీ. హారర్ కామెడీ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. కానీ హారర్ కామెడీ కంటే కూడా ఫ్యాంటసీ కామెడీ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే హారర్ పెద్దగా అయితే లేదు సినిమాలో. మనం కొన్ని చోట్ల భయపడతాము, అది ఎక్కడ మీ తర్వాత చెప్తాను. అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొద్దిగా. ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా ఉంది, కానీ అది అంత ఎఫెక్టివ్ గా లేదు, కాబట్టి నాకు అంత నవ్వైతే రాలేదు. సెకండ్ హాఫ్ కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అక్కడ వెన్నెల కిషోర్ ఉంటాడు. డైలాగ్స్ తోనే కాకుండా ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి, సిచ్యువేషన్ తోటి ఎక్కువ నవ్వు వచ్చింది. సో కాబట్టి సెకండ్ హాఫ్ లో కోటలో జరిగిన కామెడీ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే, యాక్టర్స్ వలన ఈ కామెడీ పండింది, కానీ కామెడీ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటే, డైలాగ్స్ పరంగా తీసుకుంటే కనుక ఈ కామెడీ అంత వర్కౌట్ అయ్యే కామెడీ అయితే కాదు. సో డైలాగ్స్ మీద ఇంకొంచెం ఫోకస్ పెడితే బాగుండేది అని నాకు అయితే అనిపించింది. వెన్నెల కిషోర్ వలన సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన కనుక లేకపోతే ఈ మూవీ ఫ్లాప్ అయిపోయేది. సో అంత బాగానే హ్యాండిల్ చేశారు సెకండ్ హాఫ్ లో కామెడీని. భయపెట్టాలన్నా బాధ పెట్టాలన్నా ఆడవాళ్ళని మించిన లేరు కదా, అలాగే ఈ మూవీలో కూడా ఒక ఆడదేం ఉంటది. ఆమె అయితే మనం నవ్వుకుంటాం కానీ వాళ్ళని భయపెట్టింది. ఆ సీన్స్ మాత్రం బాగా వచ్చినాయి. ఆ రెండు మూడు సీన్స్ ఉంటాయి ఆ ఆడదేం తోటి. ఆ సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఇట్ వాస్ హిలారియస్. హారర్ కామెడీ అంటేనే లాజిక్ దూరంగా ఉంటుంది. లాజిక్ ని కొంచెం పక్కన పెడితే సెకండ్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అయితే పిల్లల్ని ఈ మూవీకి తీసుకెళ్లొచ్చు. ఎక్కడ భయపెట్టేంత సీన్స్ అయితే ఏమీ లేవు. సో హ్యాపీగా మీ పిల్లల్ని తీసుకెళ్లొచ్చు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నాకైతే ఎక్కలేదు. మేబీ సమ్ పీపుల్ కి ఎక్కొచ్చు ఆ ట్విస్ట్. ఆ ట్విస్ట్ చెప్పేస్తే మీకు థ్రిల్ ఏమి ఉండదు. కాబట్టి మూవీ వెళ్ళి చూసి తెలుసుకోండి. సంతోష్ శోభన్ బాగానే చేశారు, యాక్టివ్ ఉన్నారు బాగా మూవీ అంతా కూడా. అండ్ నయన్ సార్కి మాక్సిమం అన్ని క్లోజ్అప్ షాట్స్ పడ్డాయి ఆమెకన్నీ. అంటే సినిమా అంతా ఉంటుంది ఆమె, కానీ అన్ని చోట్ల కూడా ఆమె ఒకలా కనిపిస్తుంది నాకైతే చెప్పాలంటే. దిస్ నో వేరియేషన్ ఇన్ హెర్ యాక్టింగ్. మేబీ డైరెక్టర్ వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీన్స్ ఆమెకి ఇవ్వాల్సిన తెలియదు, కానీ బట్ ఇట్ వాస్ లైక్ ఆల్వేస్ సేమ్ ఎక్స్ప్రెషన్ అండ్ సేమ్ డైలాగ్ డెలివరీ. అది కొంచెం చూసుకుంటే బాగుంటుందేమో. డైరెక్టర్ మనం యాక్టింగ్ అనలేమో, అక్కడ డైరెక్టర్ మాత్రమే దీనికి రెస్పాన్సిబుల్ నాకైతే అనిపిస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి వస్తే విఎఫ్ఎక్స్ మాత్రం అదరగొట్టేశారు. అసలు చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్. ఆ బడ్జెట్ కి ఆ విఎఫ్ఎక్స్ కి అసలు సంబంధం ఉండదు. దే డిడ్ రియల్లీ వెల్. మోస్ట్లీ రియలిస్టిక్ అనిపిస్తుంది. 2-3 చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడారు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ లుక్స్ రియలిస్టిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే, నథింగ్ గ్రేట్, నథింగ్ బ్యాడ్. ఈ మూవీలో సంతోష్ శోభన్ కి అమ్మమ్మగా అన్నపూర్ణగా యాక్ట్ చేశారు. సెంటిమెంట్ కి ఛాన్స్ ఉన్నా సరే ఆమె యాక్చువల్లీ వాడుకోలేదు అనిపిస్తుంది నాకైతే. హీరో కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. కోటలోకి వెళ్తే చనిపోవడం అనేది ఖాయం. సో కాబట్టి కొద్దిగా సెంటిమెంటల్ గా ఆమె క్యారెక్టర్ ని చూపించి ఉంటే లాస్ట్ లో కొంచెం బాగుంటుంది నాకైతే అనిపించింది. అదర్ దాన్ దట్ మూవీ ఇస్ కైండ్ ఆఫ్ ఓకే. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. చిన్నప్పుడు చందమామ కథలు మీరు చదివి ఉంటే కనుక ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది ఇంచుమించుగా. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in my next video. Until then, take care. Bye bye.